ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైల్స్ క్లియరెన్స్‌లో అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు? ఎవరు ఆఖరి స్థానంలో ఉన్నారు? ఎవరు ఏ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఒక రికార్డు మాత్రం బయటికి తీసుకొచ్చారు. సో, అందులో సీఎం చంద్రబాబు నాయుడు గారు 6వ స్థానంలో ఉన్నారు. సో, మరి సీఎం చంద్రబాబు నాయుడు గారే 6వ స్థానంలో ఉంటే లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏ స్థానంలో ఉన్నారు అనే దాని గురించి చాలామంది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. సో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఫామ్‌లోకి వచ్చిన తర్వాత చాలా మట్టుకు కూడా ఒక నెల పూర్తయిన తర్వాత ఆ నెలలో ఏ మంత్రులు ఏ పని చేశారు, ఎవరు అందరినీ కూడా కలుపుకొని పోతున్నారు, ఎవరు ఎక్కువగా మంచి పనులు చేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక రికార్డ్ని బయటికి తీసుకురావడం. సో, ముందంజలో ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం బూస్టప్ ఇవ్వడం. సో, మరి నెక్స్ట్ మంత్ ఎవరు ఈ ముందంజలోకి వస్తారు అని చెప్పేసి దాని గురించి చాలా ఒక పోటాపోటీగా పనులు చేసే విధంగా కూడా మన సిబిఎన్ గారు ఒక కార్యాచరణని సిద్ధం చేసుకున్నారు. సో, మరి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆఫీస్లోకి అదొక మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క ఆఫీస్కి డైలీ కావచ్చు, మంత్లీ కావచ్చు, ఎన్ని ఫైల్స్ వస్తూ ఉన్నాయి ఆ ఫైల్స్ని వాళ్ళు ఎన్ని రోజులలో కూడా కంప్లీట్ చేస్తూ ఎన్ని రోజుల్లో ఆ ఫైల్ మొత్తాన్ని కూడా వాళ్ళు రీడ్ చేస్తూ ఉన్నారు. సో, అందులో ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని క్లియర్ చేస్తున్నారా లేదా, వాటిని క్లియర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి దాని గురించి రికార్డ్ బయటకు వచ్చిందనమాట. సో, మరి ఇందులో ముఖ్యంగా మొదటి స్థానంలో ఎవరున్నారంటే మరి మనకు అందరికి కూడా తెలుసు, చాలా మంచి పనులు చేస్తూ అందరికి కూడా దగ్గరగా ఉంటూ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో నిమ్మల రామనాయుడు గారు. సో, మరి ఆయన వీడియోస్ కూడా మనం చాలా మటుకు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఎవ్రీడే ఏదో ఒక చోటికి వెళ్ళడం, అక్కడ ప్రజలతోని మాట్లాడడం, ఏదైనా సమస్యలు ఉన్నాయా ఆన్ ది స్పాట్ తీర్చే పరిష్కారం అయితే అప్పుడే తీర్చడం, ఆ తర్వాత అయినా కూడా నెరవేర్చగలిగేటటువంటి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడడం. సో, ఈ విధంగా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. సో, మరి ఈ క్రమంలోనే మన సిబిఎన్ గారు మాత్రం 6వ స్థానంలో ఉన్నారు. మరి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు 9వ స్థానంలో ఉన్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11వ స్థానంలో ఉన్నారు. సో, మరి వీళ్ళందరూ కూడా ఎవరు ఏ స్థానంలో ఉన్నారు ఏంటనేది ఎందుకు బయటికి తీసుకొస్తూ ఉన్నారంటే, ఇప్పుడు ఆఖరికి సీఎం అయినప్పటికీ కూడా ఆయన గురించి ఆయన ఏదో ఇప్పుడు తలుచుకుంటే మొదటి స్థానంలో నేనే ఉన్నానని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు జెన్యూన్గా పనిచేస్తూ ఉన్నారో, మన రాష్ట్ర ప్రజలకి ఏ మేరకు పనిచేస్తూ ఉన్నాం, ఏ రకంగా మనం పనిచేస్తూ ఉన్నామో, అసలు వాళ్ళకి అందుబాటులో ఉండగలుగుతున్నామా లేదా, వచ్చినటువంటి ఫైల్స్ని తొందరగా క్లియర్ చేస్తున్నామా లేదా అని అన్నిటి గురించి కూడా వాళ్ళు పట్టించుకుంటూ ఉన్నారు. సో, మరి ఇక్కడ మొదటి స్థానంలో ఎవరున్నారు, సో మరి నెక్స్ట్ ఇలాంటి ఒక రికార్డు బయటకు వచ్చినప్పుడు ఆ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు. సో, ఇలాంటి పోటాపోటీ ఎందుకంటే ప్రజల కోసము. సో, మరి వాళ్ళ కోసం మనం పని చేయాలి. సో, ఆ పనిని ఎవరు సక్రమంగా చేస్తూ ఉన్నారు, ఆ సక్రమంగా చేసినటువంటి పనిని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, ప్రజలు దానికి సంతృప్తి పడుతున్నారా లేదా. సో, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని అందులో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు, ఎవరి ఆఖరి స్థానంలో ఉన్నారు, ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారని చెప్పేసి అయితే రికార్డు బయటకు తీసుకొస్తూ అందరికి కూడా ఇంకా బూస్టప్ ఇస్తూ ఉన్నారు. సో, ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రొసీజర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఏ రాష్ట్రంలో అయినా కూడా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం పనిచేయడమే తప్ప ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి పోటీ అనేది ఇట్లా అధికారుల మధ్యన, మంత్రుల మధ్యన, ఎమ్మెల్యేల మధ్యన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి ప్రజల కోసం అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. సో, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రొసీజర్ అనేది చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా ఏపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తూ ఉన్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఏ స్థానాల్లో ఎవరుంటారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ 11వ స్థానంలో మరి నెక్స్ట్ ఏ స్థానానికి వస్తారు, ఆయన 1, 2 టాప్ 5 పొజిషన్లో ఉండాలని చెప్పేసి చాలామంది అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.